ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం, అది రెండో మరణం, అది భయంకరమైనది. హల్లెలూయా. పాపం చేయడానికి ఇష్టపడలేదు, పరిశుద్ధంగా జీవించాడు, ఇష్టంగా బ్రతికాడు, దేవునికి అనుగుణమైన జీవితం ఆయన జీవించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఏదైనా నిబ్బరమైన బుద్ధి గలవాడై ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ దేశంలోనే రాజు కంటే గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాల పట్ల, దేవుడు మీ కుటుంబాల పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయనకి ఎంతో మంచి ఉద్దేశం ఉంది. నా కుమారులు ఇలాగుండాలి, నా కుమార్తెలు ఇలాగుండాలి, వారి కుటుంబాలు ఇలాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఒక గొప్ప వ్యక్తులుగా ఉండాలి, సాక్ష్యముగా ఉండాలి.